హాయ్ అండి, నమస్తే. ఈరోజు రెసిపీలో పాతకాలం పద్ధతిలో చింత చిగురు మటన్ కర్రీ చూపించబోతున్నాను. ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న మటన్ అయితే వేసుకోవాలండి. నేను ఇక్కడ మటన్ని వీలైనంత సన్నని ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అందులోని లివర్ అలానే తిల్లి కూడా అందులోనే వేసానండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఏంటి ఆయిల్ వేయకుండా మటన్ వేసారు ఏంటి అని అనుకోవచ్చు. అది కూడా చెప్తాను నేను. ఉప్పు వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అలానే 1 టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని చక్కగా ఉడికించుకోవాలండి మటన్ని. మటన్ ఉడికేటప్పుడు మటన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ వాటర్ అంతా కూడా చక్కగా ఎగిరిపోయేంత వరకు మటన్ అయితే ఉడికించుకోవాలండి. ఎప్పుడైనా ఇంట్లో మనం కర్రీ చేసిన తర్వాత మటన్ తెచ్చినప్పుడు ఇప్పుడు వండితే ఈవినింగ్కి చల్లారిపోతుంది కదా అని అనుకుంటాము. అలాంటప్పుడు లేదంటే సడన్గా బయటకు వెళ్ళాల్సిన టైంలో ఇంట్లో మటన్ తెచ్చారనుకోండి, అయ్యో టైం లేదు బయటకు వెళ్ళాలి, మటన్ ఏమో పాడైపోద్ది వచ్చేసరికి అని అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ ప్రాసెస్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది మటన్ని ఆయిల్ లేకుండా ఉప్పు పసుపు వేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించేసుకొని మనము ఆ తర్వాత ఎప్పుడైనా వండుకోవచ్చు. అంటే ఈవినింగ్ లోపు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు ఎప్పుడైనా కుక్ చేసుకోవచ్చండి. మటన్ అయితే పాడయ్యే ఛాన్స్ ఉండదు. ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు మటన్ తెచ్చిన వెంటనే వంట చేయడం కుదరకపోతే. లేదు అప్పటికప్పుడు మటన్ చేసుకోవాలన్నా కూడా ఈ ప్రాసెస్లో చేయండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మనము ఉప్పు పసుపు పట్టించి మటన్ ఉడికించాం కాబట్టి ఉప్పు పసుపు అంతా కూడా మటన్కి పట్టుకొని టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మటన్ ఉడికించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇక్కడ 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకున్నానండి. ఉల్లిపాయలు వేసుకున్న వెంటనే ఆయిల్ అయితే పోసుకోవచ్చు. ఆయిల్ ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పడుతుందండి. ఆయిల్ చక్కగా మటన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఆయిల్లో మటన్ కొంచెం ఉడికిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి. నెక్స్ట్ అయితే టమాటోలు వేసుకోవాలి. 2 లేదా 3 టమాటోలు తీసుకోండి. మీకు గ్రేవీ ఎంత కావాలనే దాన్ని బట్టి టమాటో యాడ్ చేసుకోవాలి. 2-3 టమాటాలు తీసుకుంటే సరిపోతుందండి. టమాటోలు వేసుకున్న తర్వాత కూడా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని టమాటోలు కాస్త మగ్గనివ్వాలండి. మూత పెట్టేసి టమాటోలు ఉడికించుకుంటే త్వరగా టమాటోలు అనేవి ఉడికిపోతాయండి. టమాటో ఉడికిన తర్వాత చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదా, టమాటో అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని, ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన ఏమీ ఉండకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం అయితే ఒక 3 టేబుల్ స్పూన్లు పడుతుంది. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ ఎక్కువ వేసుకోండి. తక్కువ తినేవాళ్ళు 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే వేసుకొని కారం మసాలా అంతా కూడా ఇక్కడ మనకి మటన్ ముక్కలకి పట్టేంత వరకు చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. అప్పుడు మనకి అడుగంటే ఛాన్స్ ఉండదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీ కోసం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పెద్ద గ్లాస్తో 1 గ్లాసుడు వాటర్ తీసుకుంటున్నాను. అంటే 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకున్నానండి. మీకు ఇంకా వాటర్ ఎక్కువ కావాలంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు. నాకు ఇంత గ్రేవీ చాలనుకున్నాను కాబట్టి వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ మూత పెట్టేసి కర్రీ కొంచెం ఉడకనివ్వాలి. కర్రీ కాస్త ఉడికిన తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చింత చిగురు వేసుకోవాలి. చింత చిగురు వీలైనంత వరకు సన్నగా కట్ చేసి తీసుకోండి. కుదరకపోతే ఈ విధంగా నలుపుతూ కూడా వేసుకోవచ్చు. చింత చిగురు వేసుకున్నాం కదా, ఇప్పుడు చింత చిగురు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి ఇలా కలుపుకుంటూ కర్రీని ఉడకనివ్వాలండి. చింత చిగురు ఫ్లేవర్ మటన్కి పట్టి మటన్ ఎంత టేస్టీగా ఉంటుందంటే సూపర్గా ఉంటుంది చింత చిగురు మటన్ కర్రీ. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఈ కర్రీ, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అలానే పాతకాలం పద్ధతిలో ఇదే ప్రాసెస్లో చేస్తారు అని చెప్పడానికి ఈ రెసిపీని అయితే నేనైతే ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. మటన్ ఉడికేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసాం, తర్వాత వేయలేదు కాబట్టి సాల్ట్ వేసుకోవాలి. అలానే కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టేసి
ఒక 20 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. చింత చిగురు కాస్త పుల్లగా ఉంటుంది, అలానే టమాటో కూడా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి ఈ రెండింటి ఫ్లేవర్ అంతా కూడా మటన్కి పట్టి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి చాలా బాగుంటుందండి, రోటీస్లో కూడా తినొచ్చు, మీరు కావాలనుకుంటే దోశల్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీగా చింత చిగురు మటన్ కర్రీ ఎలా చేయాలో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు, లైక్స్ ఇవ్వట్లేదు, లైక్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.